హలో ఫ్రెండ్, రాయలసీమ వాసులు ఇక్కడ కూర్చున్నారు. ఎక్కడెక్కడో వలసపోతున్నారు. పన్నులు లేక, వానలు లేక. వానే లేదు అక్కడ. ఇక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ మహారాష్ట్రలో ఉంది, ఇక్కడ ఆంధ్ర, మన రాయలసీమ కర్నూలు డిస్టిక్ లోనే లేదు. చాలా వలసపోతున్నారు. ఎందుకు గురించి ఇక్కడ మన కూర్చున్నారు ఇల్లు రాయలసీమ వాసులు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకు పోతూ ఇప్పుడు వర్షం లేదా? రాయలసీమలో ఎక్కడ లేదు సార్. మాకు రాయలసీమలో ఎక్కడ లేదు. మా ఒట్టి భూములు అక్కడ వీడియో చూడండి, అక్కడ వీడియో చూపండి. అసలు చెట్ల నీళ్లు లేవు, ఏం లేవు. అసలు అక్కడ ఆ వీడియో చూపండి, ఏమేం లేవు. పని లేక వీడియో కూర్చుకోనేమే ఈ 10 రేపు ఉంటే మగ్గల కట్టేకి పోతాం. మేము మగ్గలు కట్టేకి పోతారా? మగ్గలు కట్టేకి పోతాం సార్, సీడు కట్టేకి పోతాం. ఏమేం లేదు ఇంకా. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, దీంతో మీరు ఏమంటారు? ఆ ప్రభుత్వం ఏమున్నా సార్, మా బతుకులు ఇంతే. ఇంకా బతుకులు ఇంతేనే మరి ఏమన్నా? ఇప్పుడు ఒక ప్రతి పిల్లకి 1500 ఇస్తామన్నాడు. ఆడపిల్ల చచ్చేటప్పుడు నలుగురు ఆడపిల్లలు ఉంటే ఎంత? ఒక్కొక్క పిల్లకి 15, నలుగురుకుంటే 6000 రూపాయలు వస్తావు కదా నెలకి. ఎవరు ఇచ్చారు? ఎవరు ఇరా? అవి ఇచ్చినప్పుడు మాకు చచ్చినప్పుడు అప్పుడు సత్యపడతాం. ఇప్పుడు మీరు ఎక్కడన్నా వలస పోయేది ఉండవునా ఏమన్నా? ఇక్కడ కావాలి సార్. ఇప్పుడు పత్రిక తెలంగాణకు పోవాలి. వలస ఇంతవరకే మీకు నీళ్ళు అనేది ఇంతవరకే రాలేదు. ఇక్కడ మన చెరువుకు నీళ్ళు ఇంతవరకు రాలేదు. మన మేగడోని కాడ కాలు ఫుల్ మారుతుంది. ఇక్కడ చూసుకుంటూ వచ్చినాము. మరి ఇక్కడ చెరువుకి ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడు ఇడిచినారంట? ఇడిచినారంట. మరి ఫోన్ చేశారంట. అధికారులు లేడు. ఎవరు మీరు ఉండరు కదా, వ్యవసాయదారులు. మీరు ఎందుకు పట్టించుకోరు? మీ చెరువులో మొన్న అమ్ముతారంట గాడికి. మొత్తం నాయకులే పంచుకుంటారంట. నిజమేనది? ఎమ్మెగనూరులో ఇప్పుడు 4 బట్టీలు మన్ను ఉందంట. మంటి చెరువులో మన్ను అమ్ముతున్నారంట. నిజమేనది? నిజమేనే? ओके, वीडियो अच्छा लगा तो लाइक करो, शेयर करो.